హే హలో గైస్, అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తాను. టుడేస్ అవర్ వ్లాగ్ ఈజ్ ఆన్ కొచ్చువేలి ఇన్ కేరళ. ఈ వ్లాగ్ క్రిస్మస్ స్పెషల్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లో కొచ్చువేలిలోని సెయింట్ జోసెఫ్ చర్చ్, కొచ్చువేలి బీచ్, కొచ్చువేలి రివర్ అండ్ కొచ్చువేలి పార్క్ని కవర్ చేయబోతున్నాం. ఈ కొచ్చువేలి అనే ప్లేస్ ట్రివెండ్రం నుండి మీటర్స్ ఉంటుంది. మీరు ఐదర్ బస్లో కానీ ట్రైన్లో కానీ వెళ్ళొచ్చు, లేదంటే క్యాబ్స్ ట్రివెండ్రం నుంచి చాలా దొరుకుతాయి, ఈజీగా క్యాబ్లో వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు కొచ్చువేలి ఇన్ కేరళ. కొచ్చువేలికి వెళ్ళే దారిలో ట్రాఫిక్ కూడా పెద్దగా ఏమీ ఉండదు, మీరు చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. బట్ డోంట్ డ్రైవ్ టూ స్పీడ్. ఫైనల్లీ మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. అండ్ దిస్ ఈజ్ ద సెయింట్ జోసెఫ్ చర్చ్. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే చర్చ్కి వెళ్ళచ్చు, అండ్ రైట్కి వెళ్తే బీచ్కి వెళ్ళచ్చు. బీచ్కి తర్వాత వెళ్దాం, ఫస్ట్ చర్చ్ని కవర్ చేద్దాం. క్రిస్మస్ అవడంతో చర్చ్ బయట చాలా బాగా డెకరేట్ చేశారు. మీరు ఇక్కడ చూసారంటే ఒక పెద్ద శాంటా క్లాస్ని కూడా అక్కడ పెట్టారు. ఒక పెద్ద చర్చ్ ముందు పెద్ద శాంటా క్లాస్ని పెట్టడం చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అండ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా అక్కడ ఏమున్నాయో. ఇక్కడ మీరు చూసారంటే ఒక స్టార్ సింబల్ కూడా ఉంది. అండ్ ఈ వైట్ కలర్ బొమ్మ చాలా బాగుంది. దీన్నంతా కాటన్తో డిజైన్ చేశారు. క్రిస్మస్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని చర్చిల ముందు ఇలాంటి డెకరేషన్స్ చేస్తూ ఉంటారు. అండ్ చిన్నపిల్లలకైతే చాలా ఫన్నీగా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక ఈ చర్చ్ గురించి మాట్లాడితే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ కొచ్చువేలి. కొచ్చువేలిలో చాలా చర్చెస్ ఉన్నాయి, బట్ ఈ చర్చ్ మాత్రం చాలా స్పెషల్. లోపల కూడా చాలా బాగుంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల చూసారంటే చాలా స్పేసియస్గా బాగా డెకరేట్ చేసి పెట్టారు. అండ్ మేము వెళ్ళిన టైం ఆఫ్టర్నూన్ అవడంతో అక్కడ జనాలు పెద్దగా ఎవ్వరూ లేరు. వాళ్ళు ప్రేయర్స్ అంతా మార్నింగే చేసేసుకొని లంచ్ టైం అని ఇంటికి వెళ్ళారు. అండ్ అది బాగా ఎండగా ఉన్న టైం కాబట్టి జనాలు ఎక్కువగా కనిపించట్లేదు. ఎవరూ లేకపోవడంతో రూమ్ అంతా చాలా డీసెంట్గా కామ్గా ఉంది. బట్ ఐ లైక్ ఇట్. డైరెక్ట్ ఎంట్రన్స్ నుంచి చూడగానే జీసస్ కనిపిస్తాడు, సో మనం ప్రేయర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు సైడ్ వాల్స్ చూసారంటే అన్నీ రకరకాల పెయింటింగ్ అండ్ రకరకాల జీసస్ బొమ్మలు అక్కడ డిజైన్ చేసి ఉంటారు. అలా చర్చ్ మొత్తం సైడ్ వాల్స్కి ఆ పెయింటింగ్స్ డెకరేట్ చేయడం చాలా బాగా అనిపించింది. అలా 360 degrees ఆ పెయింటింగ్స్ని అరేంజ్ చేసి పెట్టారు. ఇలాంటి కొన్ని డిజిటల్ ఆర్ట్స్ కూడా అక్కడ అరేంజ్ చేసి పెట్టడం నాకు బాగా నచ్చింది. నాకే కాదు, అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆ చర్చ్లో డిజైన్ చేసిన పెయింటింగ్స్ అండ్ డిజిటల్ ఆర్ట్స్ చాలా బాగా నచ్చుతాయి. ఒకసారి ఈ చర్చ్ బయటికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం.
ఇక్కడ ఒక వ్యాన్ ఉంది కదా, ఈ వ్యాన్ తర్వాత కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్ల నుండి కనిపించేదంతా కొచ్చువేలి బీచ్ అన్నమాట. ఇవేంటి అంటే కన్ఫెషన్ ఛాంబర్స్ అనమాట. అంటే ఈ ఛాంబర్ లోపల ఒక ఫాదర్ ఉంటాడు. జనరల్గా చర్చికి వచ్చిన వాళ్ళు చేసిన తప్పుల గురించి లేదా వాళ్ళు దేని గురించి అయినా సఫర్ అవుతున్నా వాటి గురించి ఆ ఫాదర్తో డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకుంటారు అనమాట. జనరల్గా మనసులో ఏదైనా బాధ ఉంటే దాన్ని షేర్ చేసుకుంటే తగ్గుతుంది అంటారు కదా. సో అలాంటివి ఏవైనా ఉంటే ఈ కన్ఫెషన్ ఛాంబర్స్లో ఆ చర్చ్ ఫాదర్ దగ్గర మనం చెప్పుకోవచ్చు. ఇలాంటివి మనం చాలా మూవీస్లో కూడా చూసే ఉంటాం, లేదా రెగ్యులర్గా చర్చెస్కి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఎగ్జిట్ వే అనమాట. ఇక్కడ నుండి చర్చ్ నుండి బయటికి వెళ్ళిపోవచ్చు. అప్పుడే బయటికి వెళ్ళడం ఎందుకులే కానీ కాసేపు అలా చర్చ్ అంతా టూర్ వేద్దాం. ఈ చర్చ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. దీన్ని రెలిక్ ఆఫ్ సెయింట్ యాంటోనీ అంటారు. జనరల్గా యాంటిక్ పీసెస్ అన్నీ మ్యూజియంస్లో ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఏంటంటే కొందరు రాజులు కానీ లేదా ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు కానీ అప్పట్లో దేవాలయాలకి కానీ చర్చెస్కి కానీ మసీదులకి కానీ డొనేట్ చేసేవాళ్ళు అనమాట. వాటిని రెలిక్స్ అంటాం. ఈ రెలిక్ పేరు రెలిక్ ఆఫ్ సెయింట్ యాంటోనీ. అంటే సెయింట్ యాంటోనీ అనే అతను ఈ వస్తువుని డొనేట్ చేశాడు. అందుకే దీన్ని జాగ్రత్తగా గ్లాస్ డోర్లో పెట్టి చూపిస్తున్నారు. ఈ టబ్ ఏంటంటే ఒక హోలీ లేక్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులోంచి వాటర్ వస్తాయి. ఇది పని చేయడం లేదనుకుంటా, సో అందుకే దీన్ని వాడకుండా పక్కన వేశారు. జనరల్గా క్రిస్మస్కి మనం ఇలాంటి చిన్న చిన్న బొమ్మలతో డెకరేట్ చేయడం చాలానే చూసుంటాం. నాకు ఇలా చిన్న చిన్న బొమ్మలతో డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెయింట్ జోసెఫ్ చర్చ్ ఇన్ కొచ్చువేలి. నెక్స్ట్ మనం కొచ్చువేలి బీచ్కి వెళ్దాం. కొచ్చువేలి బీచ్ ఎక్కడో దూరంలో ఏమి ఉండదు, జస్ట్ ఒక 200 to 300 మీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. ఇది బీచ్ ఎంట్రీ అనమాట. మనం ఇంకా ముందుకెళ్ళామంటే అక్కడ నుండి కొచ్చువేలి నది అండ్ కొచ్చువేలి పార్క్కి వెళ్ళొచ్చు. సో మనమైతే ముందుకు వెళ్దాం. అలా ముందుకెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్లో కొచ్చువేలి నది కనిపిస్తుంది. అలాగే రైట్కి వెళ్తే కొచ్చువేలి బీచ్ కనిపిస్తుంది. ఒకే చోట బీచ్ అండ్ రివర్ ఉండడం చాలా రేర్ థింగ్. అందుకే కొచ్చువేలి బాగా స్పెషల్ అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో కోవిడ్ టైంలో కొంచెం కేర్ తీసుకొని వెళ్ళడం మంచిది. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, వీడు మా ఫ్రెండ్ జశ్వంత్. నేను వీడు మంచి జిగిడి ఫ్రెండ్స్ అండ్ రూమ్మేట్స్ కూడా. బట్ ఈ ఎదవ బైక్ బాగా స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు, అదే వీడితో ప్రాబ్లం. ఓకే, మనం అటువైపుకి వెళ్ళి పార్క్ అండ్ అక్కడ విశేషాలు ఏంటో చూద్దాం.
జనరల్గా పార్క్లోకి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది, మేబీ 25 to 30 రూపీస్, చాలా తక్కువ ఉంటుంది. కానీ క్రిస్మస్ అవ్వడంతో మాకు ఇక్కడ ఎంట్రీ టికెట్ ఏమీ తీసుకోలేదు. మీరు ఇలా స్ట్రైట్గా అక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న గుడిసె వరకు వెళ్ళచ్చు. అక్కడి వరకు మాత్రమే ఎంట్రీ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనం పార్క్ లోపలికి వెళ్దాం. ఈ కొచ్చువేలి పార్క్ ప్లస్ కొచ్చువేలి రివర్ రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట. మీరు కొచ్చువేలి నది మీద బోటింగ్ కూడా చేయొచ్చు. అలాగే ఒక బోట్ ఉంటుంది, ఆ బోట్లో రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఆ బోట్ రెస్టారెంట్లో కూర్చొని ఆ సీనరీ ఎంజాయ్ చేస్తూ మీరు హ్యాపీగా తినచ్చు. పార్క్ లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఇక్కడ చాలా షాప్స్, అలాగే ఫుడ్ ఐటమ్స్ అండ్ ఫన్నీ గేమ్స్ కనిపిస్తాయి. అండ్ అలాగే ఇక్కడ షాప్స్లో వస్తువులు కానీ లేదా బయట అమ్మే ఫుడ్స్ కానీ చాలా నార్మల్ కాస్టే ఉంటాయి, ఎక్కువ ఏం తీసుకోరు. బట్ బయట ఫుడ్ తినడం కొంచెం తగ్గించండి, తర్వాత అది మీ ఇష్టం. ఇది ఈ కొచ్చువేలి ట్రైన్ అనమాట, మినీ ట్రైన్. ఇందులోకి పెద్దవాళ్ళు ఎక్కచ్చు, పిల్లోళ్ళు ఎక్కచ్చు. ఈ ట్రైన్ చాలా బాగుంటుంది. ఈ టికెట్ ప్రైస్ వచ్చి అడల్ట్స్కి 50 రూపీస్ అనమాట. బట్ ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. కొచ్చువేలి పార్క్ చాలా పెద్దది. సో ఈ పార్క్ చుట్టూ ఈ ట్రైన్ తిరుగుతూనే ఉంటుంది. మీరు పార్కులో తిరిగినంతసేపు ఈ ట్రైన్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో అంత పెద్దది కొచ్చువేలి పార్క్. ఇవన్నీ షాప్స్. ఇందులో టీ, స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్ దొరుకుతాయి. వీటన్నిటినీ కస్టమర్స్ అట్రాక్ట్ కోసం హట్ షేప్లో డిజైన్ చేసి పెట్టారు. వీటిలో కూడా కాస్ట్ చాలా తక్కువే ఉంటుంది. చూసారా, ఈ ట్రైన్ మళ్ళీ వచ్చేసింది. ఇలా మీరు ఈ పార్క్లో తిరుగుతున్న సేపు ఆ ట్రైన్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ ట్రైన్ని చూసారంటే ఈసారి ఇది ఒక బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంది. మీరు కనుక ఈ ట్రైన్ ఎక్కితే మీకు కూడా ఒక బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ దాటే లోపల కొచ్చువేలి పార్క్కి వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ ఒక వంతెనలాగా అటు ఇటు ఊగుతూ ఉంటుంది. మీరు నడిచేటప్పుడు చాలా ఫన్నీగా సరదాగా ఉంటుంది. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల నేను ఈ వంతెన మీద నుండి వీడియో తీయలేకపోతున్నాను. ఎందుకంటే మనం ఈ వంతెన మీద నడిచేటప్పుడు అది కంటిన్యూగా అటు ఇటు ఊగుతూనే ఉంటుంది. మీరు కూడా ఒకవేళ వీడియోస్ తీసేవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్త. పొరపాటున పక్కోడి చెయ్యి మీ చేయికి తగిలినా మీ డివైస్ వాటర్లో పడిపోద్ది. సో రిస్క్ ఎందుకు చెప్పండి. మొబైల్ జేబులో పెట్టుకొని హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆ వంతెన దాటేసి పార్క్లోకి ఎంటర్ అవ్వండి. అండ్ ఫైనల్గా పార్క్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ పార్క్లో చూస్తే క్రౌడ్ చాలామంది ఉంటారు. వీకెండ్స్లో వెళ్తే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మీరు డెఫినెట్గా కోవిడ్ మెజర్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి వాటిని పాటించండి. ఇక ఈ పార్కు విషయానికి వస్తే, ఈ పార్కులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఆడుకునే వస్తువులు కూడా చాలా అంటే చాలా ఉంటాయి. ఇందాక మీకు చెప్పాను కదా ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చని, అదే ఇది. మీరు ఈ బోటింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ కోసం సపరేట్ టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీకు డిఫరెంట్ బోటింగ్స్ ఉంటాయి, లైక్ స్పీడ్ బోటింగ్, సఫారీ బోటింగ్. స్పీడ్ బోటింగ్ అంటే ఒక బోట్లో 4 persons కూర్చుంటారు. ఆ 4 personsకి కలిపి 1000 రూపీస్ కాస్ట్ తీసుకుంటారు. బట్ మీరు బోటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ బోట్లో చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తాం. నెక్స్ట్ సఫారీ బోటింగ్. ఇందులో 10 to 12 members ఎక్కచ్చు. ఈచ్ పర్సన్కి కాస్ట్ వచ్చి 100 రూపీస్ మాత్రమే. మీరు ఇండివిజువల్గానే ఎక్కచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఒకేసారి ఎక్కచ్చు. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళేసరికి టికెట్స్ అయిపోయాయి. మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల టికెట్స్ అయిపోయాయి. మీరు కనుక ఒకవేళ బోటింగ్ చేయాలి అనుకుంటే పార్కులకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోటింగ్ టికెట్స్ తీసుకోండి, లేదంటే మీరు కూడా అలాగా బోటింగ్ మిస్ అవుతారు. ఇక్కడ ఆ బోటింగ్ వాళ్ళు
ప్యాసింజర్స్కి వాటర్ సేఫ్టీ ప్యాడ్స్ ఇస్తున్నారు. మీరు చేసేది సఫారీ బోటింగ్ అయినా లేదా స్పీడ్ బోటింగ్ అయినా సరే, ప్రతి బోటింగ్ ప్యాసింజర్కి ఈ వాటర్ జాకెట్స్ లేదా వాటర్ సేఫ్టీ ప్యాడ్స్ ఇస్తారు. కాబట్టి బోటింగ్ అంటే భయపడే వాళ్ళు అస్సలు భయపడొద్దు అండ్ తప్పకుండా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. అలా ముందుకు వస్తే ఇక్కడ మనకి ఒక చిన్న పాండ్ కనిపిస్తుంది. ఈ పాండ్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ పాండ్లో ఫిషెసే కాకుండా చాలా టాటాయిస్లు ఉంటాయి. వాటికి మీరు ఫుడ్ పైనుండే వేసారంటే అవి బయటకు వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. ఫుడ్ అంటే తెచ్చి చికెన్ ముక్కలు వేయకండి, చిన్న చిన్న పాప్కార్న్ కానీ కార్న్ సీడ్స్ కానీ వేయండి. ఇక్కడ స్కల్ప్చర్స్ అండ్ పూలు ఉంటాయి. మీరు ఫ్యామిలీ అంతటితో కలిసి లేదా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ ఈ స్కల్ప్చర్స్ దగ్గర మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ పూలు ఉంటాయి. కొందరికి పూలు పెరిగే అలవాటు ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక గార్డెన్ కూడా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే పూలను ఎవరు కొయ్యకుండా కాపలా కాస్తూ ఉంటాడనమాట. అండ్ ఇది ఇంకొక పాండ్. ఇందులో షెల్స్ ఉంటాయి శంఖం షేప్లో. ఒకటి పెద్ద శంఖం ఉంటుంది, అలాగే మిగిలిన 2 సగం సగం ఉంటాయి. కానీ ఈ 2 షెల్స్ వాటర్ రిఫ్లెక్షన్ వల్ల ఒక ఫుల్ షెల్ లాగా కనిపిస్తుంది. కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది కొచ్చువేలి రైల్వే స్టేషన్ అనమాట. ఒక మినీ ట్రైన్ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది కదా, ఆ ట్రైన్కి ఇది స్టేషన్ అనమాట. ఈ స్టేషన్లోకి అయితే మనకి ఎంట్రీ ఉండదు. ఇది జస్ట్ షో కోసం పెట్టారు. మాకు తెలియక లోపలికి వెళ్ళాం. మీరు లోపలికి రావద్దు అని మర్యాదగా బయటికి గెంటేశారు. ఇంక ఇదంతా పార్కే. ఎంత తిరిగినా ఇది తిరిగినంత ఉంటుంది. ఇక మిగిలింది మనకి బోట్ రెస్టారెంట్. వెళ్ళి దాని కథ కూడా ఒకసారి చూద్దాం. ఇదే ఈ కొచ్చువేలి బోట్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ అంతా వుడ్తో డిజైన్ చేస్తుంటారు. లోపల టేబుల్స్ ఉంటాయి. వెళ్ళి ఆర్డర్ ఇచ్చి లేక్ వ్యూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినచ్చు. బట్ కాస్ట్ కొంచెం తడిసిపోద్ది. సో పార్క్ మొత్తం తిరిగేసాం. ఇంకా బయటికి వెళ్ళిపోదాం. మీరు పార్క్ అంతా తిరిగి బాగా అలసిపోయి ఉంటారు కాబట్టి బయటకు వచ్చేటప్పుడు ఏదైనా స్నాక్స్ తినడం కానీ టీ కానీ తాగడం చేయండి. మైండ్ కొంచెం రీఫ్రెష్ అవుతుంది. అలాగే మీరు గాగుల్స్ కానీ లేదా హ్యాట్ కానీ ఇలా తిరునాళ్ళలో ఏదైనా చిన్న చిన్న వస్తువులు షాపింగ్ చేస్తుంటాం కదా, అలాంటివి కావాలంటే మీరు వచ్చేటప్పుడు కొనుక్కోండి. కాస్ట్ కూడా ఎక్కువ రేట్ ఏం చెప్పరు, నార్మల్ రేట్స్ ఉంటాయి, అఫోర్డబుల్. అలాగే చిన్న చిన్న ఫైర్ గేమ్స్ కూడా ఉంటాయి. జస్ట్ 10 రూపీస్ మాత్రమే. 10 రూపీస్ మాత్రమే. లైక్ రింగ్ వేయడం లేదా బబుల్ షూటింగ్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నైట్ టైం చూసారంటే ప్రతి షాప్ కస్టమర్స్తో కలకలాడుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఉంటారు. సో బాగా తిరిగి అలసిపోయి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. అందుకే ప్రతి షాప్ కస్టమర్స్తో కలకలాడుతూ ఉంటుంది. ఇంతటితో మన టూర్ ఎండ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ కొచ్చువేలి గురించి ఏవైనా డౌట్స్ ఉన్నా లేదా కొచ్చువేలి గురించి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు స్టోరీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్, స్టోరీ వాళ్ళ. Thank you and bye bye.